అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. క్రిస్టియన్ దళితుల గురించి ఒక పాజిటివ్ నోట్ RRR నుండి ఇప్పించండి. ఫ్రాన్సిస్ పెనుమచ్చ. క్రిస్టియన్ దళితుల గురించి ఆయన ఒకసారి కాదండి చాలాసార్లు ఆయన మాట్లాడాడు. ఎందుకంటే ఆయన నేను చదువుకున్నది కూడా క్రిస్టియన్ స్కూల్లో నేను చాలాసార్లు చెప్పాడు. అయితే ఒక వాస్తవం మిమ్మల్ని అడుగుతాను సూటిగా ఒక ప్రశ్న. ఇక్కడ క్రిస్టియన్స్ అనే మాటలో క్రిస్టియన్స్ అందరూ న్యాయంగా వెళ్ళే వాళ్ళు ఉన్నారండి? క్రిస్టియన్స్లో కొద్దిమంది అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు లేరా? ఇప్పుడు మనం ఒకవేళ వ్యతిరేకించాల్సి వచ్చినప్పుడు ఎవరైనా ఆ మతాన్ని అడ్డుపెట్టుకుని తప్పు చేస్తూ ఉంటే వారిని మాత్రం మనం వ్యతిరేకించినప్పుడు అది మొత్తం ఆ క్రిస్టియానిటీని మొత్తం వ్యతిరేకించినట్టు అవుతుందని మనం అనుకోకూడదు. ఆయన టార్గెట్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని విషయాల్లో, ఇప్పుడు రామతీర్థంలో శ్రీరాముడు తల నరికేశారండి. అది ఎవరో కనిపెట్టాలి కదా గవర్నమెంట్. ఓకే, కనిపెట్టకపోతే మరి అటాక్ చేసేవాళ్ళు అంటే ఆయన విమర్శించే ప్రత్యర్థులు ఏమైనా విమర్శిస్తారు. ఆయన అలా హిందూ మతానికి చెందినోడు కాదు కాబట్టి ఈ విషయంలో ఆయన చర్యలు తీసుకోలేదు. ఆయన క్రిస్టియన్ కాబట్టి ఇదంతా చేశాడని ఆటోమేటిక్గా వస్తాయి కదా విమర్శలు. శ్రీరాముడు ఇన్ని కోట్ల మంది ఆరాధించే శ్రీరామచంద్రుడికి అంత అవమానం జరిగితే ఒక గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడం ఏంటి? అక్కడ ఎందుకు క్లూస్ టీమ్ వెళ్దాం, అక్కడికి ఎందుకు ఈ డాగ్స్ వెళ్ళవు? అవన్నీ వెళ్ళి అది ఇమీడియట్గా పట్టుకోవాలి కదండి. అలాంటి పట్టుకుని ఆయన ఉండుంటే రఘురామరాజు గారు లాంటి వ్యక్తులు ఆ రోజున అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఉండకపోదురేమో. 1-2 కాదండి, రథం తగలబడిన కేసు. ఒకవేళ ఆ జరిగిన సంఘటనలో వైసీపీ వాళ్ళు ఉండుంటారు, అందుకే బయటికి తీసుకురాలేదు వాళ్ళు. రథం తగలబడిన సంఘటనలో వైసీపీ వాళ్ళు ఉన్నారు, అది వాస్తవం. ఆ రథం తగలబెట్టేసి సంథింగ్ ఏదో ఇన్సూరెన్స్ వస్తుందా, ఇన్సూరెన్స్తో మళ్ళీ కొత్త రథం కడదామని ఏదో ఎవరో మాట్లాడుకున్నట్టు అప్పట్లో విన్నాం. మరి అలాంటివి బయట పెడితే ఆ పార్టీ పరుగు పోద్దని అవన్నీ నెత్తినేసి కూర్చున్నాడు. ఇప్పుడు అవన్నీ అతనికి పాపాల్లో చుట్టుకున్నాయి. అదండి పరిస్థితి. ఫ్రాన్సిస్ గారు క్రిస్టియన్ దళితులకు రిజర్వేషన్ ఇవ్వకూడదని లోక్సభలో ఈయనొక్కరే వాదించారు RRR. క్రిస్టియన్ దళితులు అనే పదం ఎక్కడ లేదండి. క్రిస్టియన్ దళితులు అంటే ఎవరైనా ఇప్పుడు రాజ్యాంగంలోకి అమెండ్మెంట్ జరిగింది, అది వాస్తవం. 1949లో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కంప్లీట్ చేసి ఆయన తీసుకెళ్ళి ఎవరైతే నెహ్రూ గారు ఉన్నారో నెహ్రూ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన వెంటనే నాకు తెలిసి ఆగస్టులో కానీ నవంబర్లో కానీ ఒక అమెండ్మెంట్ చేశారు. ఏంటి అమెండ్మెంట్ అంటే, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో ఈ ఎవరైతే దళిత కులాలు అంటరాని కులాలు అనబడ్డాయో వాళ్ళకి రిజర్వేషన్ అని పెట్టాడు. ఈ 1950 తర్వాత వీరు పెట్టిన అమెండ్మెంట్ ఏంటంటే, ఈ అంటరాని కులాలన్నీ కూడా హిందూ మతంలో తప్ప సిక్కు మతంలో కానీ బుద్ధిజంలో కానీ మరొక ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో ఏ మతంలో ఉన్నా సరే ఈ రిజర్వేషన్లు చెందవు అని రిజర్వేషన్లకి మతాన్ని ఆపాదించారు. మీకు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొంతమంది ఆ ముస్లింలకి మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఎలాగిస్తారు, అసలు మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇచ్చే అవకాశమే లేదు కదా అని చాలా మంది పెద్దలు వాదించారు. ఈవెన్ బీజేపీ పెద్ద నాయకులు కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది మొట్టమొదట అమెండ్మెంట్ చేసిందే మనం. అసలు ఎస్సీ రిజర్వేషన్లకి మతాన్ని లింక్ చేసిందే మనం. మరి ఇప్పుడు వాళ్ళకి మత ప్రాతిపదికన ఒకవేళ రిజర్వేషన్లు అంటే తప్పే ఉంది. ఒకవేళ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదు అంటే ఈ మతంలో ఉంటేనే ఎస్సీలకు రిజర్వేషన్ అనేది కూడా అమెండ్మెంట్ కూడా ఉండకూడదు. ఆయన ఇచ్చిన రిజర్వేషన్ మత ప్రాతిపదికన ఇవ్వలేదు, అణిచివేత ప్రాతిపదికన అంటరానితనం ప్రాతిపదికన వెనుకబాటుతనం ప్రాతిపదికన ఇచ్చాడు అని మాట్లాడుతున్న ఇదే బీజేపీ సోదరులు మరి 1950 అమెండ్మెంట్ సంగతి వచ్చేటప్పటికి ఎందుకు మాట్లాడరు? హిందూ మతంలో ఉంటేనే రిజర్వేషన్లు అనేది, అది మతాన్ని రిజర్వేషన్లకు అప్పుడే లింక్ చేశారనేది ఆ వాస్తవాన్ని చాలామంది ఒప్పుకోలేరు. వాస్తవానికి ఇక్కడ ఏ మతంలో ఉన్నా అని భారతీయుడిగా కన్సిడర్ చేసి ఆడు వెనకబడినోడు అయితే ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా సరే ఆడికి బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా వాడు అన్టచబుల్గా, వాడు అంటరాని వాడిగా, వాడు తక్కువ కులస్తుడిగా, ఊరి చివరోడుగా ఆడు గుర్తింపబడుతున్నాడు అంటే ఆడు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా సరే వాడికి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. గిరిజన ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేకుండా గిరిజన ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో బతుకుతున్నవాడు ఏ కులవాడైనా ఏ మతవాడైనా సరే ఆడికి గిరిజన రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. రాజ్యాంగం చెప్పింది అది. కానీ మొట్టమొదటి దాన్ని మతానికి లింకప్ చేసింది ఈ బీజేపీ భావజాలం కలిగిన నాయకులు. వారు అక్కడ తీసేస్తే తప్ప కింద వచ్చేది జరగదు. అయితే వీరు అడిగినట్టు ఒకవేళ రఘురామరాజు గారు అప్పుడు మాట్లాడి ఉండొచ్చు. రఘురామరాజు గారు ఒకరే కాదు, భారతదేశం మొత్తం అదే మాట్లాడుతుంది ఇప్పుడు. దానికి ఆయన ఒక్కడిని అనుకునే ఏంటి ఉపయోగం? దానికి సంబంధించి అది తప్పు అని భావించి మేము దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అదే పోరాటం చేసాం. మరి ఫ్రాన్సిస్ గారు లాంటి వాళ్ళు ఎక్కువ మంది మాతో ఏం కలిసి రాలే. ఎటొచ్చి మహాశాలలో ఉన్న ఈ యువరక్తం ఏదైతే ఉందో వీళ్లే ఉరుకులు పరుగులు పెట్టారు తప్ప చాలా మంది ముందుకు రాలేదు.
ముందుకొస్తే ఇప్పుడైనా సరే అది రాజ్యాంగ విరుద్ధం. ఎస్సీ రిజర్వేషన్ అనే దాన్ని అది మతానికి లింకప్ చేయడం రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఇది, అది చెల్లుబాటు అవ్వదు. కానీ అందరూ కలిసి పోరాడితేనే అక్కడ న్యాయం జరుగుతుంది.